ఆపన్న హస్త మిత్ర బృందం 117వ సహాయ కార్యక్రమం స్థానిక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ముట్రాజ్పల్లి గ్రామంలో జరిగింది. ముట్రాజ్పల్లి గ్రామంలోని 5వ వార్డుకు చెందిన బోండా రమేష్ గత 15 రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఆయన భార్య పేరు బోండా మమత. ఈమెకు 2 ఆడపిల్లలు. అక్షిత 8వ తరగతి, అవంతిక 5వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. భూమి గాని సొంత ఇల్లు గాని లేదు. ప్రస్తుతానికి ఆమె సీసీ రోడ్డు మీద రేకుల షెడ్డు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోజు వారికి కూలికి వెళ్తూ పిల్లలను పోషించుకుంటుంది. వారిది బీద కుటుంబం కావడంతో వీరి కుటుంబానికి చేయుతగా తమ వంతు సహాయంగా 15,000 రూపాయలకు నెరకు సరిపడా కిరాణం, బియ్యము, సుమారు 5,000 రూపాయలు మొత్తం 20,000 రూపాయలు అందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు పాషికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరు శ్యాంప్రసాద్, సహాయ కార్యదర్శి కొలిచెల్మి స్వామి, సభ్యులు రాంబాబు, రాజు, బాబు, సత్యనారాయణ స్వామి, హరిప్రసాద్, రాజు, వెంకటేష్, మాజీ కౌన్సిలర్ మల్లేష్ యాదవ్, బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్, సత్తయ్యతో పాటు సహాయం తీసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జాండీస్తోని ప్రాబ్లం అయి మన డిసెంబర్ 9 తారీఖు చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అపన్న హస్త మిత్ర బృందం వారు మన బాబు నాగపూర్ బాబు అన్న సభ్యుడు ఆయన వాళ్ళకి తెలియజేయడంతో ఇక్కడికి వచ్చి సాయం చేస్తారు. 15,000 రూపాయలు, 5,000 రూపాయల కిరాణా సామాన్ ఇప్పించి వాళ్ళకు సహాయపడుతురు. ఈ అపన్న హస్త మిత్ర బృందం వారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు మాధవ సేవ అని ఎంచుకున్నందుకు వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఆపన్న హస్త మిత్ర బృందం టీం అంతా స్థానిక గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రాంతంలోని ముట్రాజ్పల్లి గ్రామంలో ఉన్నాము. ముట్రాజ్పల్లి గ్రామంలో ఒక చిన్న నిరుపేద కుటుంబం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఈరోజు మనం సహాయం చేసేది 117వ కార్యక్రమం. ఇక్కడ చిన్న పరిస్థితిని చూస్తున్నాం. వీళ్ళ ఇల్లు చాలా బీద పరిస్థితి, ఉండడానికి కూడా నివాసం లేదు. సీసీ రోడ్డు మీదనే ఒక రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకొని మన మల్లేష్ యాదవ్ కూడా కౌన్సిలర్ గారు ఇక్కడ ఉన్నారు, మనోహర్ గారు కానీ మన మెంబర్లు బాబు ప్రసాద్, స్వామి, గ్రామస్తుల సూచన ప్రకారం చాలా బీద పరిస్థితి సార్. ఈ మధ్యలో అనారోగ్యంతో కొద్దిగా జాండీస్ తోటి బోళ్ళ రమేష్ గారు చనిపోవడం జరిగింది. వాళ్ళకి 2 పిల్లలు చూస్తున్నాం, అవంతిక, అక్షిత. వీళ్ళు పాపం 5వ తరగతి 8వ తరగతి చదువుతున్నారు. వీళ్ళకి ఇప్పుడు చదివించాలనుకుంటే తండ్రి లేడు, తల్లి ఒక కూలి పని చేసుకొని బతుంది, ఒక కుటీరం కూడా లేదు చేస్తున్నారు. వీళ్ళ చదువుకు ఇప్పుడు ముఖ్యం కాబట్టి వీళ్ళకు చదువు కోసం ముందు పోవాలంటే ప్రతి ఒక్కరు కొంత సహకరిస్తే వీళ్ళు ముందుకు పోతారు. వీళ్ళు చాలా బీద కుటుంబం తెలుసుకొని గ్రామస్తుల సూచన మేరకు మన వంతు సహాయంగా ఒక నగదు రూపంలో 15,000 ఇస్తున్నాం. నెలకు సరిపడే కిరాణా సామాన్లు అందజేస్తున్నాం. కొద్దిగా వీళ్ళను చూసి ప్రతి ఒక్కరు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ బృందం నుంచి మనము ఎందుకంటే ప్రతి విలేజ్లో ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా అనేది పక్కకు పెట్టేసి పేదరికం ఉన్న వాళ్ళకైతే మన అపన్న హస్తం నుంచి అయితే సహాయం చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ వ్యక్తి పర్పస్ చూస్తే కూడా వాళ్ళకి ఇల్లు లేక సీసీ రోడ్డు మీద కట్టుకొని వాళ్ళ బాధలు భరించలేక, ఎందుకంటే ప్రతి విలేజ్ నుంచి మనకు వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుట్లా మనము ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనము వాళ్ళకు సరుకులకు 15,000, కిరాణా సామాన్ 5,000, 20,000 మొత్తం టోటల్గా ఇవ్వబడుతుంది. మన గజ్వేల్ అపన్న హస్త మిత్ర బృందం ఆధ్వర్యంలోని గజ్వేల్ మున్సిపాలిటీ ఏరియాలో ముట్రాజ్పల్లి 5వ వార్డులోని మన బోండ్ల రమేష్ అనే ఒక వ్యక్తి చాలా కడుపు పేదరికం ఉంది. ఈ పేదరికంతో సహా తనకి ఆరోగ్యరీత్యా జాండీస్ ప్రాబ్లం తోటి కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్న అప్పు చప్పు చూపించుకుంటూ ఆరోగ్య హాస్పిటల్ పోతే ఎలాంటి పైసలు జరిపోకపోతే చూపించలేని స్థితిలో పేదరికంతో అతను ఈ మధ్యలో ఒక 15 రోజుల క్రితం ఆయన మరణించడం జరిగింది. ఆ విషయము మా అపన్న హస్త మిత్ర బృందానికి మా సభ్యుడైనటువంటి బాబు గారు, స్థానిక మల్లేశం యాదవ్ గారు, కౌన్సిలర్ గారు, మనోహర్ గారు, కొంతమంది మీ సంస్థ ద్వారా మా విలేజ్లో పేదరికం ఉంది, రమేష్, మమత 2 పాపలు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం లేని స్టేజ్లో ఉంది, మీరు ఎంతో కొంత సాయం చేయాలి మా దృష్టి తీసుకొస్తే మా కమిటీ సభ్యులు కొంతమంది చూస్తే మనం ఇద్దాము, మేము కూడా తెలుసుకున్నాము చాలా పేదరికం ఉందని మా స్వామి ద్వారా కొంతమంది తెలుసుకుంటే మా వంతు సహాయంగా ఈరోజు 15,000 రూపాయలు, ఒక 5,000 కిరాణా సామాను మా వంతు సాయం చేసినాం. దీన్ని చూసిన వారు ఎవరైనా సరే గ్రామస్తులు కానీ ఇంకెవరైనా ధనవంతులు కానీ వీళ్ళకు పాపం ఇల్లు కూడా లేనట్టుంది. ప్రస్తుతానికి ఆ గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ఇస్తున్నట్టుంది, అది కూడా గట్టలేని స్టేజ్లో ఉన్నట్టు. ఎవరైనా సాయం చేసి వాళ్ళకి ఇంత గూడువలు కానీ ఆ పిల్లలకి ఇంత చదువు కానీ సహకరించాలని మా వంతు అపన్న హస్తం ద్వారా కోరుకుంటున్నాము. మా వంతు సాయంగా 15,000 రూపాయలు, 5,000 రూపాయలు కిరాణా ఇవ్వడం జరుగుతుంది.